రేబీస్ ఇది ఎంత డేంజరస్ అంటే ఒక్కసారి లక్షణాలు బయటపడితే దాదాపు 100% మరణం వస్తుంది. రేబీస్ గురించి చాలా మందికి కొంత తెలిసినా ఇది ఎలా అటాక్ చేస్తుంది, ఎందుకంత ప్రమాదకరం అవుతుంది, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం అనే విషయాలు చాలా మందికి తెలియవు. రేబీస్ అనేది ఒక వైరస్. అది సోకిన జంతువుల లాలాజలం సలైవా ద్వారా మన శరీరంలోకి వస్తుంది. హ్యూమన్స్ కి ఎక్కువగా కుక్కల ద్వారా రేబీస్ వస్తుంది. అంతేకాదు పిల్లులు, కోతులు, గబ్బిలాలు, నక్కలు ఇలాంటి జంతువుల ద్వారా కూడా రేబీస్ వస్తుంది. రేబీస్ తో ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ మనల్ని కరిస్తే లేదా యానిమల్స్ తో కాకుండా అసలు మనకి వేరే ఏదైనా రీజన్ వల్ల గాయమయ్యి రేబీస్ తో ఉన్న జంతువు యొక్క లాలాజలం అనుకోకుండా మన గాయం మీద పడినా ఆ వైరస్ మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది. ఇది మన బాడీలోకి వచ్చాక వెంటనే లక్షణాలు చూపించదు. చాలా మందికి ఏం కాలేదు అనుకుంటారు. రేబీస్ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మొదట ఆ యానిమల్ కరిచిన మజిల్ ప్లేస్ దగ్గరే కొంతకాలం ఉండిపోతుంది. దీనిని ఇన్క్యుబేషన్ పీరియడ్ అని అంటారు. ఈ పీరియడ్ కొన్ని వారాలు, కొన్ని నెలల వరకు ఉండి ఆ రేబీస్ వైరస్ వాటి కణాలను పెంచుతుంది. యావరేజ్ గా 1 to 3 months వరకు ఈ పీరియడ్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రోజుల వరకు లేదా ఇంకొన్ని సందర్భాలలో సంవత్సరాల వరకు ఈ పీరియడ్ ఉండొచ్చు. ఈ ఇన్క్యుబేషన్ పీరియడ్ లో మనకి ఫీవర్ గానీ, పెయిన్ గానీ, సీరియస్ సిమ్టమ్స్ గానీ ఉండవు. అందుకే చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోరు. ఒక ఇంపార్టెంట్ సైన్ ఉంటుంది. ఆ యానిమల్ బైట్ చేసిన చోట బర్నింగ్ లేదా ఇచ్చింగ్ ఉంటుంది. ఇది రేబీస్ కి స్ట్రాంగ్ వార్నింగ్ సిగ్నల్. కొంతకాలం తర్వాత మజిల్లో ఉన్న రేబీస్ వైరస్ మెల్లిగా మన శరీరంలోని నర్వ్స్ లోకి ఎంటర్ అవుతుంది. ఇది బ్లడ్ ద్వారా మన శరీరంలో ట్రావెల్ అవ్వదు, నర్వ్స్ నుండి ట్రావెల్ అవుతుంది. అంటే ఇది మన బాడీలోని నరాల నుండి ఇన్ఫెక్ట్ అవుతుంది, కానీ బ్లడ్ నుండి కాదు. సాధారణంగా న్యూరాన్స్ బాడీలో ట్రావెల్ అయ్యే నేచురల్ ట్రాన్స్పోర్టేషన్ ని ఈ వైరస్ యూజ్ చేసుకుని స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. అంటే బాడీలో ఏ పార్ట్ లో ఈ వైరస్ ఉన్నా నర్వ్స్ ద్వారా బ్రెయిన్ వైపు నెమ్మదిగా కదులుతుంది. దీనిని రెట్రోగ్రేడ్ యాక్సోనల్ ట్రాన్స్పోర్ట్ అని అంటారు. ఈ స్పీడ్ చాలా స్లోగా ఉంటుంది. ఈ వైరస్ రోజుకి కొన్ని మిల్లీమీటర్స్ మాత్రమే కదులుతుంది. ఒక్కసారి వైరస్ బైట్ చేసిన మజిల్స్ నుండి నర్వ్స్ లోకి వెళ్ళాక మెడిసిన్స్ నర్వ్స్ లోకి చేరడం చాలా కష్టం. అంటే ఇన్క్యుబేషన్ పీరియడ్ కంప్లీట్ అయ్యి వైరస్ నర్వ్స్ లోకి వెళ్ళాక మెడిసిన్స్ వాడిన ఉపయోగం లేదు. అయితే వైరస్ నర్వ్స్ నుండి బ్రెయిన్ కి చేరగానే దీని ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది బ్రెయిన్ లో తన వైరస్ సెల్స్ ని లక్షల్లో విపరీతంగా పెంచుతుంది. అండ్ అలా లక్షల్లో లేదా కోట్ల వైరస్ సెల్స్ బ్రెయిన్ న్యూరాన్ ఫంక్షన్ ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. దీనివల్ల బ్రెయిన్ చాలా ఉబ్బుతుంది. దీనినే ఎన్సెఫలైటిస్ కండిషన్ అని అంటారు. బ్రెయిన్ అంటే మన శరీరానికి కంట్రోల్ సెంటర్. ఊపిరి పీల్చుకోవడం, మింగడం, ఆలోచనలు, ఫీలింగ్స్, భయం, కోపం, బాడీ మూవ్మెంట్స్, మనం బ్రతికి ఉండడం ఇలా అన్ని బ్రెయిన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. రేబీస్ వైరస్ ఈ బ్రెయిన్ సెల్స్ ని డ్యామేజ్ చేయడం వల్ల అప్పటి వరకు నార్మల్ గా ఉన్న వ్యక్తి బిహేవియర్ మారిపోతుంది. మొదట కనిపించే లక్షణాలు చాలా సింపుల్ గా ఉంటాయి. జ్వరం, తలనొప్పి, అలసట, వాంతులు, బాడీ పెయిన్స్ ఇలాంటివి ఉంటాయి. బట్ ఇలా సిమ్టమ్స్ బయటపడ్డాయి అంటే ఇక ఆ పర్సన్ ని కాపాడలేము. రోజులు గడిచే కొద్దీ సిమ్టమ్స్ చాలా సీరియస్ గా మారతాయి. రేబీస్ వచ్చిన వ్యక్తికి నీళ్లంటే భయం మొదలవుతుంది. దీనినే హైడ్రోఫోబియా అని అంటారు. నిజానికి నీళ్లంటే భయం కాదు. రేబీస్ వైరస్ మెదడులోని బ్రెయిన్ స్టెమ్ ని దాడి చేస్తుంది. ఇది మింగడం మరియు శ్వాసని కంట్రోల్ చేసే భాగం. ఈ ప్రాంతంలో వైరస్ వాపు కలిగించడంతో గొంతు కండరాలు చాలా సెన్సిటివ్ గా మారతాయి. నీళ్లు తాగాలని ప్రయత్నించినప్పుడు రేబీస్ వైరస్ థ్రోట్ మజిల్స్ ని కంట్రోల్లోకి తీసుకొని థ్రోట్ మజిల్స్ ని విపరీతంగా కాంట్రాక్ట్ చేస్తాయి. అంటే మజిల్స్ ని దగ్గరగా వచ్చేలా చేస్తాయి. దీంతో గొంతులో చాలా నొప్పి వస్తుంది మరియు శ్వాస ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఒక్కసారి ఈ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మెదడు నీళ్లని ఒక డేంజర్ సైన్ లా చూస్తుంది. ఆ పెయిన్ అంత భయంకరంగా ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తి నీళ్లను చూసినా భయపడతాడు. ఇదే రేబీస్ యొక్క ఐకానిక్ సిమ్టమ్. అలాగే గాలి తాకినా భయం వచ్చే ఏరోఫోబియా కూడా వస్తుంది. అంతేకాదు బ్రెయిన్ లో న్యూరాన్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ పర్సన్ లో ఎమోషనల్ కంట్రోల్ నాశనం అవుతుంది. దాంతో విపరీతమైన కోపం, హెలుసినేషన్స్, కన్ఫ్యూజన్ వస్తాయి. కొందరు అరుస్తారు, కొందరు కరిచే ప్రయత్నం చేస్తారు, కొందరు పూర్తిగా మతిస్థిమితం లేని వారిగా మారిపోతారు. నోటిలో చాలా సలైవా ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకంటే వైరస్ సలైవరీ గ్లాండ్స్ కి కూడా వెళ్తుంది. అందుకే ఫోమ్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ స్టేజ్ లో పేషెంట్ చాలా పెయిన్ లో ఉంటాడు. ఇక నెక్స్ట్ స్టేజ్ పెరాలసిస్. చేతులు, కాళ్ళు పనిచేయకపోవడం మొదలవుతుంది. శ్వాస తీసుకునే మజిల్స్ కూడా ఫెయిల్ అవుతాయి. చివరికి కోమాకి వెళ్తారు. బ్రెయిన్ పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది. సిమ్టమ్స్ కనిపించిన కొన్ని గంటలు లేదా రోజుల్లో డెత్ వస్తుంది. సిమ్టమ్స్ కనిపించాక మెడిసిన్ గానీ, వ్యాక్సిన్ గానీ, ఇంజెక్షన్ గానీ ఏవీ పనిచేయవు. అందుకే ఒక్కసారి సిమ్టమ్స్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ డాక్టర్స్ కూడా హెల్ప్లెస్ అయిపోతారు. ప్రపంచంలో చాలా రేర్ కేసెస్ లో మాత్రమే కొందరు సర్వైవ్ అయ్యారు. అవి కూడా ఎక్స్పెరిమెంటల్ ట్రీట్మెంట్స్ వల్ల. కానీ సాధారణంగా రేబీస్ అంటే డెత్ సెంటెన్స్
డిఫెన్స్ లాంటిదే. అయితే బయటైన వెంటనే సరైన యాక్షన్ తీసుకుంటే రేబీస్ ని పూర్తిగా ప్రివెంట్ చేయవచ్చు. ఏదైనా యానిమల్ కరిచిన వెంటనే ఆ వూండ్ ని కనీసం 15 నిమిషాలు సబ్బుతో వాటర్ తో కడిగితే వైరస్ లోడ్ ని తగ్గించవచ్చు. తర్వాత యాంటీసెప్టిక్ లిక్విడ్ వేయాలి. అండ్ అన్నిటికన్నా మెయిన్ గా అసలు డిలే చేయకుండా రేబీస్ వ్యాక్సిన్ కోర్స్ మొదలు పెట్టాలి. ఇవన్నీ సిమ్టమ్స్ రాకముందే తీసుకుంటే రేబీస్ మన జీవితానికి ఏమాత్రం ప్రమాదం కాదు. ఇంకా ఒక పెద్ద సమస్య ఏంటంటే పిల్లి స్క్రాచ్ చేసినా, డాగ్ చిన్నగా బైట్ చేసినా రక్తం రాలేదు కదా అని చాలా మంది ఇగ్నోర్ చేస్తారు. కానీ రేబీస్ వైరస్ కి రక్తం అవసరం లేదు. చిన్న స్క్రాచ్ ద్వారా ఆ యానిమల్ సలైవా ఆ స్క్రాచ్ పై పడితే వైరస్ బాడీలోకి ఎంటర్ అవుతుంది. ముఖ్యంగా ఫేస్, నెక్, హ్యాండ్స్ దగ్గర బైట్స్ చాలా డేంజరస్. ఎందుకంటే ఆ పార్ట్స్ బ్రెయిన్ కి చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉంటాయి. సో ఫాస్ట్ గా బ్రెయిన్ కి చేరే ఛాన్స్ ఉంటుంది. అందుకే రేబీస్ ని ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ బట్ మోస్ట్ ప్రివెంటబుల్ డిసీజ్ అంటారు. అవేర్నెస్ లేకపోవడం వల్ల, నెగ్లిజెన్స్ వల్ల, సూపర్స్టిషన్ వల్ల ఇప్పటికీ వేల మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చిన్న వ్యాక్సిన్ అండ్ రేబీస్ ఇమ్యూనోగ్లోబిన్ ని తీసుకుంటే బ్రతికే జీవితం వాళ్ళు చేసే ఇగ్నోరెన్స్ వల్ల పోతుంది. మరి మన నర్వ్స్ లోకి చేరాక వ్యాక్సిన్, మెడిసిన్ వేసినా ఎందుకు రేబీస్ వైరస్ చావదు? సిమ్టమ్స్ కనిపించాక వ్యాక్సిన్ కూడా ఎందుకు పనిచేయదు అనుకోవచ్చు. ఎందుకంటే మన బ్రెయిన్ లో బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనే సిస్టమ్ ఉంటుంది. అంటే బ్లడ్ నుండి బ్రెయిన్ కి వెళ్లే హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ ని, మెడిసిన్స్ ని, వ్యాక్సిన్స్ ని ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ బ్రెయిన్ లోకి ఎంటర్ అవ్వనివ్వదు. ఈవెన్ మన బాడీలోని యాంటీబాడీస్ ని కూడా ఆల్మోస్ట్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అలో చేయదు. కానీ రేబీస్ వైరస్ స్పైనల్ కార్డ్ నుండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ లోకి తనకి అనుగుణంగా మార్చుకుంటుంది. కాబట్టి అది బ్రెయిన్ కి ఎంటర్ అయ్యి దాని పని అది చేసుకుంటుంది. కానీ మనం వేసే వ్యాక్సిన్స్, మెడిసిన్స్ బ్రెయిన్ లోకి ఎంటర్ అవ్వవు. ఈ రీజన్ వల్లే రేబీస్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్లోకి తీసుకొని సిమ్టమ్స్ చూపించాక మెడిసిన్స్, వ్యాక్సిన్స్ పనిచేయవు. రేబీస్ గురించి మాట్లాడేటప్పుడు కుక్కల్లో రేబీస్ వైరస్ ఎలా ఉంటుంది, కొన్ని జంతువులు రేబీస్ వచ్చినా ఎందుకు చావవు అనే డౌట్ ఉంటుంది. ముందుగా రేబీస్ ని డాగ్స్ వర్సెస్ హ్యూమన్స్ గా అర్థం చేసుకోవాలి. రేబీస్ వైరస్ అన్ని మ్యామల్స్ లోకి వెళ్ళగలదు. కానీ ప్రతి జంతు జాతిలో వైరస్ బిహేవ్ చేసే విధానం ఒకేలా ఉండదు. కుక్కల్లో రేబీస్ అనేది చాలా అగ్రెసివ్ గా బయటపడుతుంది. కుక్కలు కరిచే బిహేవియర్ తో ఉంటాయి. రేబీస్ వైరస్ బ్రెయిన్ లోకి వెళ్లి కోపాన్ని, భయాన్ని, ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసే బ్రెయిన్ ఏరియాని డ్యామేజ్ చేస్తుంది. దాంతో ఇన్ఫెక్టెడ్ డాగ్ యొక్క బిహేవియర్ ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. సాధారణంగా సైలెంట్, కామ్ గా ఉండే డాగ్ కూడా సడన్ గా అగ్రెసివ్ గా మారుతుంది. రీజన్ లేకుండా అరుస్తుంది. దానికి బైట్ చేసే గుణం పెరుగుతుంది. ఏదైనా కదిలినా, చూసినా అటాక్ చేస్తుంది. రేబీస్ వైరస్ సలైవా ప్రొడక్షన్ ని చాలా పెంచుతుంది. డాగ్ నోట్లో లాలాజలం ఎక్కువగా ఉండడం వల్ల అది బైట్ చేసిన సమయంలో వైరస్ ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఒక పాయింట్ లో చూస్తే రేబీస్ వైరస్ హ్యూమన్స్ కి అంటించడానికి డాగ్స్ పర్ఫెక్ట్ క్యారియర్స్. ఎందుకంటే డాగ్స్ మనుషుల దగ్గరే ఎక్కువగా ఉంటాయి. స్ట్రీట్స్ లో ఫ్రీగా తిరుగుతాయి. ఒకదాన్ని ఒకటి కరుస్తాయి. ప్రపంచంలో రేబీస్ తో వందల జంతు జాతులున్న హ్యూమన్స్ కి వచ్చే రేబీస్ 95% కి పైగా డాగ్స్ వల్లే వస్తాయి. మనుషుల్లో రేబీస్ స్టోరీ ఇంకాస్త డిఫరెంట్. మనం అగ్రెసివ్ గా ఇతరులని కరవం. కానీ వైరస్ బ్రెయిన్ లోకి వెళ్లిన తర్వాత మనుషుల్లో సిమ్టమ్స్ చాలా పెయిన్ఫుల్ గా, టెరిఫైయింగ్ గా ఉంటాయి. ఎమోషనల్ గా నరకం చూస్తారు. ఆ పర్సన్ కి కొంచెం కొంచెం అతనికి జరిగేది అర్థమవడం వల్ల నేను చనిపోతున్నాను అనే రియలైజేషన్ ఉంటుంది. డాగ్స్ లో అలాంటి కాన్షియస్ అవేర్నెస్ ఉండదు. అందుకే హ్యూమన్ రేబీస్ ఎమోషనల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ అత్యంత ప్రమాదకరమైన డిసీజ్ గా మారుతుంది. అవుట్కమ్ మాత్రం రెండిట్లో ఒకటే. సిమ్టమ్స్ స్టార్ట్ అయితే డెత్ ఆల్మోస్ట్ గ్యారంటీ. రేబీస్ లో ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే బైట్ చేసిన తర్వాత కూడా టీకా పనిచేయడం. సాధారణంగా ఇతర వైరస్ వ్యాధుల్లో వైరస్ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత వ్యాక్సిన్ పనిచేయదు. అయితే కొన్ని జంతు జాతులు రేబీస్ వచ్చిన చావు. కొన్ని యానిమల్స్ రేబీస్ వైరస్ కి రిజర్వాయర్ హోస్ట్ గా ఎవాల్వ్ అయ్యాయి. అంటే వైరస్ వాటిని వెంటనే చంపదు. వాటి బాడీతో జీవితకాలం జీవిస్తుంది. ఉదాహరణకి బ్యాట్స్ లో రేబీస్ లాంటి వైరస్ చాలా కామన్. కానీ బ్యాట్స్ ఇయర్స్ పాటు సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే బ్యాట్స్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా యూనిక్. బ్యాట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆ వైరస్ బ్యాట్స్ ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయనీయకుండా అడ్డుకుంటుంది. బ్యాట్స్ గురించి ఈ వీడియో ఎండ్లో చూడొచ్చు. ఇంకా ఫాక్స్, రాకూన్స్ లాంటి వైల్డ్ యానిమల్స్ కూడా రేబీస్ కి రిజర్వాయర్ స్పేసీస్ గా ఉంటాయి. వీటిలో వైరస్ ఎక్కువ కాలం సర్వైవ్ అవుతుంది. కొన్ని మాత్రమే చనిపోతాయి. అయితే ఈ యానిమల్స్ యొక్క నర్వ్ స్ట్రక్చర్, వాటి బాడీలోని టెంపరేచర్, మెటబాలిజం ఇవన్నీ వైరస్ మల్టిప్లై అవ్వడానికి, సర్వైవ్ అవ్వడానికి అనుకూలంగా ఉండదు. మనుషుల ఇమ్యూన్ సిస్టమ్ రేబీస్ వైరస్ ని హ్యాండిల్ చేయలేదు. అండ్ ఇంకొన్ని యానిమల్స్ కి రేబీస్ వస్తే సిమ్టమ్స్ లేకుండా ఉంటాయి. అంటే వైరస్ సలైవాలో ఉంటుంది, కానీ యానిమల్ నార్మల్ గా బిహేవ్ చేస్తుంది. ఇదే మోస్ట్ డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే మనం ఈ డాగ్ హెల్తీగానే ఉంది అని అనుకుంటాం, కానీ వైరస్ ఆల్రెడీ సలైవాలో ఉండి బైటింగ్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ పారాలిటిక్ రేబీస్ చాలా సైలెంట్ గా ఉంటుంది. ఇందులో ఎలాంటి కోపం లేదా పిచ్చి ప్రవర్తన కనిపించదు. ఆ యానిమల్ స్లోగా బలహీనపడుతుంది. చేతులు, కాళ్ళు పనిచేయకపోవడం మొదలవుతుంది. మెడ వాలిపోవడం, అరిచే శక్తి తగ్గిపోవడం, చివరికి శ్వాస తీసుకునే కండరాలు పనిచేయకపోవడం జరుగుతుంది. ఈ రకం రేబీస్ వైరస్ చాలా మంది గుర్తుపట్టరు.
రేబీస్ నుండి బ్రతికిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా 20 మంది కంటే తక్కువ మంది మాత్రమే లక్షణాలు వచ్చిన తర్వాత కూడా బ్రతికారు. 2004లో అమెరికాలో ఒక అమ్మాయి గబ్బిలం బైట్ చేసిన తర్వాత రేబీస్ లక్షణాలు బయటపడ్డాయి. డాక్టర్స్ ఎక్స్పెరిమెంటల్ గా తనని ఆర్టిఫిషియల్ కోమాలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయగా ఆమె బ్రతికింది. దీనిని మిల్వాకీ ప్రోటోకాల్ అని పిలుస్తారు. అయితే సేమ్ ఇదే విధానాన్ని ఎంతో మందిపై ప్రయోగించినప్పుడు మిగతా ఎవ్వరూ బ్రతకలేదు. కొన్ని రేర్ ఇన్సిడెంట్స్ లో మాత్రమే వైరస్ తక్కువ శక్తివంతంగా ఉండడం, ఆ రేబీస్ సోకిన వ్యక్తిలో దానిని అడ్డుకునే నేచురల్ ఇమ్యూనిటీ ఉండడంతో కేవలం కొందరు మాత్రమే బయటపడ్డారు. ఇది చాలా రేర్. కానీ రేబీస్ వచ్చాక సిమ్టమ్స్ కనిపించాక 99.99% బ్రతకడానికి ఛాన్స్ ఉండదు. అందుకే ఏదైనా యానిమల్ కరిస్తే వీలైనంత తొందరగా రేబీస్ వ్యాక్సిన్ కోర్స్ తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.